దేశం రెండుగా చీలిపోతుందా? ఇకపై దేశం మొత్తం అని కాకుండా దక్షిణాది ఉత్తరాది అని మాట్లాడుకునే రోజులొచ్చాయా? రాజకీయాలే పరమావధిగా పావులు కదుపుతున్న ప్రధాని మోదీ వ్యవహార శైలి ఏం చెబుతోంది? ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను దోచుకెళ్లి ఉత్తరాదికి పెడుతోన్న కేంద్రం ఇదేమని నిలదీసినా కనీసం మారలేదు. పైగా ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలపై ప్రేమ చూపుతూ దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపుతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ పట్ల ప్రధాని మోదీ తీరు చూసి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ నివ్వెరపోయాయి. నమ్మి పొత్తు పెట్టుకున్న మిత్రుడికే దిక్కు లేకపోతే తమ పరిస్థితి ఏంటనే భావనకొచ్చేశాయి దక్షిణాది రాష్ట్రాలు. పైగా 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే నష్టపోగా తాజాగా కేంద్రం ప్రకటించిన 15వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉత్తరాదికి మేలు చేసేలా, తమకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఇందులో భాగమే తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం. గడిచిన 5 ఏళ్లలో 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోగా కేటాయింపుల్లోనే కోతలు పడ్డాయని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశే. గడిచిన 3 ఏళ్లలో ఏపీ సుమారు 50,000 కోట్ల నిధులు కోల్పోయింది అనేది రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల వాదన. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్ని కేంద్రం అమలు చేస్తే ఏపీ లాంటి రాష్ట్రాలు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. పైగా 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో రెవెన్యూ లోటు నిధిని రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. దీన్ని గట్టిగా వ్యతిరేకించాలని ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాల విషయంలోనూ కేంద్రం కొన్ని సవరణలు చేయాల్సిందిగా పట్టుపట్టాలని సౌత్ ఇండియన్ స్టేట్స్ భావిస్తున్నాయి. కేంద్ర పథకాలు లేని రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆ మేరకు నిధులు ఇవ్వాలని 11వ ఆర్థిక సంఘమే చెప్పింది. దీనిపైన కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు. మొత్తం వ్యవహారం చూస్తుంటే దక్షిణాది రాష్ట్రాలను నిలువునా ముంచుతూ ఉత్తరాదికి దోచిపెడుతోన్న వైనంపై మోదీ సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.